అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో మహిళలు ఈ మహిళా శక్తి రోజు రోజు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో పెద్ద ఎత్తున మహిళలు మరి ఒక శక్తిగా ఎదిగి రాబోయే రోజుల్లో 33% రిజర్వేషన్ పొందబోతున్నటువంటి నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో మరి మహిళలంతా కూడా పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి ఆసక్తి ఉన్నటువంటి మహిళలందరూ కూడా మరి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ చేసుకోవాలి. ఆ రిజర్వేషన్స్ లో ఎక్కడెక్కడైతే మహిళా రిజర్వేషన్ అవకాశాలు వస్తాయో అక్కడ గెలుపొందడానికి ఇప్పటి నుంచే మహిళలు అంటే ఎవరికైతే రాజకీయాల్లో రావాలని ఆసక్తి ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా మరి ప్రజల లోపలికి వెళ్ళి ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు మహిళలు గారి పెద్ద ఎత్తున ఏ విధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈరోజు మనకు అందిస్తా ఉన్నారు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తా ఉన్నారు. వాటిపైన ప్రజల లోపలికి వెళ్ళి వాటిపైన పెద్ద ఎత్తున ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజల లోపల పెద్ద ఎత్తున మహిళలు కూడా గుర్తింపు పొంది రాజకీయంగా పెద్ద ఎత్తున ఎదగడానికి అవకాశం ఉన్నటువంటి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మహిళలందరికీ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలతో మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. వాళ్ళ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు దాటిపోయింది. 990 రోజులు అయిపోయింది. వాళ్ళు 99 రోజులు అని చెప్పి ప్రతి సంవత్సరం ఇట్లా కార్యక్రమాలు పెట్టి మోసం చేసుడు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన యాక్టింగ్ మొత్తం ముఖ్యమంత్రి గారు వారి మంత్రివర్గము పెద్ద ఎత్తున యాక్టింగ్ చేస్తుంది. యాక్షన్ ప్లాన్ కాదు, ఇది యాక్టింగ్ ప్లాన్. పెద్ద ఎత్తున యాక్టింగ్ చేసి పెద్ద ఎత్తున మీడియాలో పత్రికల్లో బ్యానర్ ఐటమ్లు రాయించుకోవడం తప్పితే వాస్తవంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఏమీ లేదు, శూన్యం. ఈ 99 రోజుల మన ఎంత ప్రజాపాలన అంటున్నారో ఇదంతా ప్రజల్ని మోసం చేయడమే, దగా చేయడమే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా సద్వినియోగం చేసుకోవడం లేదు. ఆ నిధులను కూడా పూర్తిగా ఉపయోగించుకోవడం లేదు. వచ్చిన వాటికి కూడా నిధులని ఖర్చు పెట్టేటువంటి విధంగా చూపించుకునేటువంటి స్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వచ్చిన నిధులను దారి మళ్లించేటటువంటి స్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈరోజు దివాలా తీసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేయడానికి, వాళ్ళని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు పెడుతుంది తప్ప వారి లోపల చిత్తశుద్ధి లేదు. కేవలం ఇది అడ్వర్టైజ్మెంట్, యాక్టింగ్ సీఎం గా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ మంత్రివర్గం కానీ ఉంది.